లోకంలో తనంటే తనని ఇష్టపడతారు. లోకంలో నీకేదంటే ఇష్టము అంటే మా ఊరంటే నాకు ఇష్టము, ఊరిలో నీకేది ఇష్టము, మా వాడంటే నాకు ఇష్టము, వాడలో నీకేది ఇష్టము, మా ఇల్లంటే నాకు ఇష్టము, ఇంట్లో నీకేది ఇష్టము, నేనుండే రూమ్ అంటే నాకు ఇష్టము, రూములో నీకేది ఇష్టము, రూములో నీకేది ఇష్టము అంటే నా శరీరం అంటే నాకు ఇష్టము, నీ శరీరంలో నీకు ఏది ఇష్టము చెప్పుకోండి. మీది మీరు ఏమైనా మీకు ఇష్టమైంది ఏదో చెప్పుకోండి. శరీరంలో మీకు ఏది ఇష్టము? కళ్ళు ఇష్టము. అదొక్కటే కాదు, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలనన్నిటినీ నడిపేటువంటి ఆత్మ ఉన్నదో అదంటే నాకు ఇష్టము అన్నాడు. అదొక్కటి నీవు ఇష్టపడ్డావు అనుకో, ఆత్మ ఇష్టము అంటున్నావు. ఆత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఇంద్రియాలన్నిటి కూడా నడిపేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఆత్మ అంటారయ్యా. అందుకనే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఆత్మను అందరూ కూడా ఇష్టపడాలి. ఆ ఆత్మ అనేటువంటిది మన శరీరంలో ఉన్నదయ్యా. విచిత్రం ఏమిటి అనంటే, నేను అంతటా ఉన్నప్పటికీ కూడా నేను ఎవరికీ కనిపించకుండా ఉంటాను. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. ఎవరు మూర్ఖులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రము యోగమాయ చేత ఆవరింపబడినటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. మరి నిన్ను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నా సమీపానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి మాయను తొలగిస్తాను, తప్పకుండా వాళ్ళు నన్ను తెలుసుకుంటారయ్యా. గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి అనేక రకాలైనటువంటి రహస్యాలతో కూడుకున్నటువంటి విషయాలను ఈ సందర్భంలో చెప్పినాడు. నన్ను ఆశ్రయించిన వాళ్లకు ఉన్నటువంటి మాయను నేను తొలగిస్తాను అని అన్నావు కదా. నిన్ను ఆశ్రయించే పద్ధతి ఏమిటి అనంటే, నన్ను ఆశ్రయించే పద్ధతి చెప్తున్నాను వినవయ్యా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యమైనటువంటి భావంతో నన్ను ఉపాసించాలి. వాడు ఏం చేస్తాడు అంటే, వాడికున్న కష్టాలు తీరాలి అని మొదలు శివాలయానికి వస్తాడు. 10 రోజులు చూసినాడు గౌరీ శంకరుడు, వాని కష్టాలు ఏమీ తీర్చలేదు. పక్కకే ఒక దర్గా ఉన్నది, అక్కడికి పోతాడు. శుక్రవారం పోయి ఊదు వేయించుకుంటాడు, నెమలికలతో కొట్టించుకుంటాడు. ఇక్కడ గౌరీ శంకరుడు సరే 20 రోజులు నా దగ్గరికి వచ్చినాడు, ఇక నన్ను కాదని అక్కడికి పోయినాడు, ఇక నేనెందుకు చూస్తాను వాడిని. 20 రోజులు ఈయన కూడా నన్ను అనుగ్రహిస్తాడా లేదా చూస్తాడు. అక్కడి నుంచి ఇంకో చోటికి పోతాడు, చర్చిలోకి పోతాడు, అక్కడో 10 రోజులు ఉంటాడు. భగవంతుడు అన్నాడు, ఒరే నాయన, అక్కడ 10 రోజులు వాడి దగ్గర, ఇక్కడ 10 రోజులు వీడి దగ్గర కాకుండా అనన్యమైనటువంటి భావంతో నీవు నన్ను ఆశ్రయించు. నీవే తప్ప ఇతఃపరం బెరగా. అటువంటిది అనన్య భావం. అనన్యమైనటువంటి శరణాగతి కనుక ఒకవేళ నీవు పొందినావనుకో, వానికి సంబంధించిన యోగక్షేమాలన్నిటి కూడా నేనే చూసుకుంటాను అన్నాడు. అసలు ఈ లోకంలో నిన్ను ఎట్లా గుర్తించానో చెప్పవయ్యా అనంటే, ఆ పరమాత్మ తనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విభూతులను గురించి చెప్పినాడు. ఇన్ని చెప్పినా అర్థం కాని సమయంలో అప్పుడు ప్రభువు తనకు సంబంధించినటువంటి స్వరూపం ఉన్నదో ఆ స్వరూపాన్ని విశ్వరూపముగా ఆయనకు దర్శనాన్ని ఇప్పించినాడు. గోపాలకృష్ణ భగవానికి విశ్వరూపాన్ని పొందినాడు పరమాత్మ. విశ్వమును తన యందు చూపుతూ, తనలో విశ్వమంతా ఉన్నట్టుగా చూపడానికి అంత విశాలమైనటువంటి శరీరాన్ని ధరించగానే కృష్ణుణ్ణి చూడడానికి అర్జునుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడో ఏమీ కనిపించడం లేదు. అప్పుడు కృష్ణుడు ఏం చేసినాడు అనంటే, అర్జున, నాకు సంబంధించిన విశ్వరూపాన్ని నీవు చూడాలి అనంటే ఈ నేత్రాలతో చూడలేవయ్యా. అందుకని దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైనటువంటి చక్షులను ఇస్తాను, చూడవయ్యా అనగానే ఒక్కసారి ఆ దివ్య చక్షులను పట్టుకొని చూడగానే, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నీ శరీరంలో చూస్తున్నానయ్యా. అసలు నీకు అంతము లేదు, నీకు ఆది లేదు, నీకు మధ్యము లేదు. ఎట్లా ఉన్నావు నువ్వు? కిరీటినం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. ఓ అద్భుతంగా తాను ఏదేది ఆయన శరీరంలో చూస్తూ ఉన్నాడు అర్జునుడు, దాన్నంతా కూడా వర్ణించి చెబుతూ ఉన్నాడు అర్జునుడు. ఎందుకు వర్ణించి చెప్పడము అనంటే ఆయన చెప్పేటువంటి వర్ణనను వింటున్న మనందరికీ కూడా విశ్వరూప దర్శనం కావాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనందరికీ ఏం చేస్తూ ఉన్నాడు? విశ్వరూపాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. బహూదరం బహుదౌష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాన్ తథాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననాం దీప్త విశాల నేత్రం. ఇటువంటి అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని ఆయన దర్శించిన తర్వాత పరమాత్మ అంటాడు, కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, రే నాయనా, ఇటువంటి రూపాన్ని ఇదివరకు ఎవ్వరూ కూడా దర్శించలేదు, నీ ఒక్కడవే దర్శిస్తున్నావయ్యా. నేనెవడినో తెలుసునా? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, కాలస్వరూపుడనై ఉన్నాను నేను. ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. నేనెవరినో చూపెట్టినాను, విశ్వరూపాన్ని ధరించినటువంటి వాడనై నేనున్నాను. అటువంటి నన్ను దర్శించిన తర్వాత ఇంత విశ్వరూపాన్ని ధరించి అందరూ ఇందులో ఉన్నారు. కౌరవులు కనబడుతున్నారు, భీష్మద్రోణాదులు ఈయన శరీరంలో ఉన్నారు. అంతేకాదు నోరును ధరిస్తే 11 అక్షౌణి సైన్యాలన్నీ ఆయన నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది చూస్తూ ఉన్నాడు విశ్వరూపంలో. ఏరా ఇప్పటికే నాకు తెలిసినదా నేను ఎవరినో? కృష్ణుడంటే ఎవరు అంటే బావా బావా అని నా చుట్టూ తిరిగినావు కానీ నీ బావను కాదురా. ఒక్కసారి భావముతో చూడు, నేనెవరు నేనంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సర్వమును నేనై ఉన్నాను. అటువంటి నేను నీతో ఉంటూ ఉన్న సమయంలో నేను వీళ్ళను యుద్ధంలో గెలుస్తానా లేదా అని ఏడవడం ఎందుకురా? ఏడ్చే మాటను పక్కకు పెట్టు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తధాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వాం జహి మా వ్యధిష్ఠాః. వాళ్ళందరినీ కూడా నేను ముందుండి సంహారం చేస్తూ ఉంటాను. నీవు పేరును తెచ్చుకో, నేను అందరినీ సంహారం చేసేవాడిని. నేను రథాన్ని నడిపితే సారథి ఎక్కడ ఉంటాడు? ముందట ఉంటాడు. రథి ఎక్కడ ఉంటాడు? వెనక ఉంటాడు. అందుకని ముందు ఉండి నేను అన్ని పనులు చేస్తూ ఉంటాను. భీష్మద్రోణ కృపాశ్వాత్థామాదులను అందరినీ సంహారం చేస్తూ ఉంటాను. కేవలం నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నీవు నిమిత్తమాత్రుడవై ఉండి బాణాలను వదులుతూ ఉండు. ఎవరయ్యా యుద్ధంలో గెలిచింది అంటే అర్జునుడు యుద్ధంలో గెలిచినాడనే పేరు నీకు వస్తుంది. ఇంతకంటే ఏం చేయాలరా? అప్పుడు అర్జునుడు కృష్ణుని యొక్క ఈ మాటలు విన్నటువంటి వాడి అశ్రుధారలను గారుస్తూ కృష్ణుని యొక్క చరణార విందాలపైన పడ్డాడయ్యా. ఈ విధంగా అర్జునులో తన యొక్క స్వరూపాన్ని దర్శింపజేసి మార్పును తీసుకువచ్చినటువంటి మహానుభావుడు ఆయన యొక్క రూపాన్ని మళ్ళీ రెండవసారి చూసినావయ్యా ధృతరాష్ట్ర. ఇదివరకు సభలో ప్రత్యక్షంగా చూసినాడు, ఇప్పుడు రణరంగంలో జరిగిన వృత్తాంతాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పడంతో ఆహా, ఆ కృష్ణుని యొక్క స్వరూపాన్ని నేను దర్శించినానయ్యా అని ఆనందానుభూతిని పొందినాడు. గోపాలకృష్ణ భగవానికి ననాకపృష్టం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కళత్వం నఖిలాన్ వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి గావో మమైనః ప్రణుదంతు శౌర్యాః తథా సౌమ్యా స్వర్గయానాయ సంతు. తథానుక్తాః సంతు సర్వాశిషో మే వేదో దధౌ విశదశాస్త్రమహాహియోగే నిష్ణాత శుద్ధమతిమందరమథ్యమానే ఉద్యోతమానమమరై నారాయణాఖ్యమమృతం ప్రపిబామి వాద్య
గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి. నమః పార్వతీపతయే. అనేక విషయాలను ఈ సందర్భంలో వ్యాస భగవానుడు చెప్పి సంసారమునకు సంబంధించినటువంటి వర్ణన చేసినాడు. సంసారాన్ని వృక్షముతో పోల్చినాడు. అటువంటి ఆ సంసారాన్ని నీవేం చేయాలి అంటే, అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన ఛత్వ. ఒక వృక్షాన్ని నాశనం చేయాలి అంటే గొడ్డలి కావాలి. అందుకని హే అర్జున, సంసారం అనేటువంటి అశ్వత్థ వృక్షం ఏదో చిన్న మన ఇంట్లో పెట్టుకున్నటువంటి గులాబీ చెట్టు కాదు. ఇది మన ఇంట్లో పెట్టుకున్నటువంటి కళ్యామాకు చెట్టు కాదు, కనకాంబరం వృక్షం కాదు. ఒక అశ్వత్థ వృక్షం, మర్రి చెట్టు. ఊడలు ఉంటాయి, పెద్ద పెద్ద శాఖలు ఉంటాయి. దాని వేర్లు ఎక్కడి దాకా పోతాయో తెలియవు. సంసారం అనే వృక్షం సామాన్యమైనది కాదు. అర్జునుడు అంటున్నాడు, ఇటువంటి సంసార వృక్షాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక గొడ్డలు ఉన్నదిరా. ఏ గొడ్డలు ఇయ్యాలంటే అసంగశస్త్రేణ దృఢేన చిత్వ. సంసారమును ముట్టుకోకపోవడము అనేటువంటి గొడ్డలి. సంసారం అనే వృక్షాన్ని నాశనం చేయాలి అంటే అసంగ శస్త్రము, ఆ శస్త్రాన్ని తీసుకోనివు. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఈ సంసారం అనే వృక్షాన్ని నాశనం చేసుకొని ఏ మహాత్ములు ఎవడిని వెతికి ఎవడిని పొంది ఉన్నారో, ఎవడిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదో అటువంటి పదాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలిరా. మానాన్ని వదిలిపెట్టాలి, మోహాన్ని వదిలిపెట్టాలి. సాంగత్యం అనేటువంటిది అయితే ఉండదు, దుష్టులతో సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. సుఖదుఖాలయందు సమానమైనటువంటి స్థితిని పొందినటువంటి నీవు సంసారం అనే వృక్షాన్ని ఛేదనం చేసి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందగలుగుతావురా. వేదములన్నీ కూడా నన్నే తెలియజేస్తూ ఉన్నాయి, వేదాంతములన్నీ కూడా నన్నే బోధిస్తూ ఉన్నాయి. అటువంటి నన్ను పొందడం కోసమై ప్రయత్నం చేయాలి. అయ్యా అయ్యా నీవెక్కడ ఉన్నావో చెప్పవయ్యా. అంతటా ఉన్నాను అన్నా మళ్ళీ ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావేమయ్యా? అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఒరే అర్జున, నేను ఎక్కడ ఉన్నాను అనంటే అంతటా ఉన్నాను అని చూపి విశ్వరూపాన్ని చూపినా మళ్ళీ ఇదే ప్రశ్న నీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను విను అని ఏం చెప్పినాడు అనంటే, వైశ్వానరం అనే పేరు గల అగ్ని రూపాన్ని పొంది నీ కడుపులోనే ఉన్నాను. దాన్ని తెలుగులో ఏమంటారు? జాఠరాగ్ని అని అంటారు. ఉండి ఏం చేస్తూ ఉన్నాను? నీవు తిన్నటువంటి ఏ ఆహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పచామి, అరిగేట్టుగా చేస్తూ ఉన్నాను. నీవన్నిటినీ తిని హాయిగా పడుకుంటావు, తెల్లారే వరకు నేను వాటన్నిటి కూడా అరిగిస్తూ ఉన్నాను. 4 విధాలైనటువంటి తిండ్లు తింటున్నావు. నీవు రసద్రవ్యాలను తాగుతున్నావు, పచ్చళ్ళు చేసుకొని తింటూ ఉన్నావు, కూరగాయలు వేసుకొని తింటూ ఉన్నావు, మెత్తడి పదార్థాలు ఉన్నాయి, కఠినమైన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా నేను అరిగించి ఏ ఏ విటమిన్లను ఏ ఇంద్రియాలకు పంపించానో ఈ పనులన్నీ చేయడం కోసమై వైశ్వానర రూపంలో నీ కడుపులోనే ఉన్నాను రా, ఎక్కడా లేను. పరమాత్మ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఈ విధంగా తనకు సంబంధించినటువంటి ఉనికిని గురించి చెప్పుతూ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మాశుచ సంపదం దైవీమభిజాతోసి పాండవ. అంతటా ఉన్న నేను నీ కడుపులోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను అన్నప్పటికీ ఇంకా నాకు తెలియడం లేదు అనంటే నీలో దైవీ సంపద లేకపోవడమే కారణం. ఆ దైవీ సంపద అనేటువంటిది నీకు సత్వగుణము ద్వారా ఏర్పడుతుంది. అందుకని నీవు స్వీకరించేటువంటి ఏ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా సత్వమయములైనటువంటివి ఉండాలి. ఉడుకుడుకు పదార్థాలను నీవు కొంతమందికి పొయ్యి నుండి కిందికి దిగగానే గిన్నెలో ఉన్న అన్నం తినాలి,
పొగలు వెళుతూ ఉండాలి. వేడిగా ఉన్నది, వేడివేడిగా ఉంటేనే నాకు పోతుంది. కొంతమందికి ఛాయ్ కూడా అట్లా తాగడం అలవాటు. కృష్ణ పరమాత్మ అన్నాడు, అతి ఉష్ణముతో కూడుకున్న అన్నాన్ని స్వీకరించండి, పూర్తిగా చల్లారినటువంటి ఆహారాన్ని స్వీకరించకండి. ఎప్పుడూ నిద్రపోతూ ఉండకండి, అసలే నిద్రపోకుండా ఉండకండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మతు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎంతటి కష్టాన్ని కలిగించేటువంటిది అయినప్పటికీ యోగము ఎవరు యుక్తాహార విహారాలతో కూడుకొని ఉంటారో అటువంటి వానికి మాత్రం దుర్లభము కాదు, వానికి సులభమవుతుంది అన్నాడు. అందుకని శాస్త్రంలో చెప్పబడ్డటువంటి మార్గం ఏదో దాన్ని అవలంబించానయ్యా. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. నీవు ఏ పనిని చేయాలి అన్నా కానీ స్వతంత్రముగా నీవు నీ ఆయా పనులను ఆచరించకూడదు. నీవు ఆచరించేటువంటి పనులకు శాస్త్రమేమున్నది ఆలోచించాలి. శాస్త్రాన్ని అవలంబించి నీకు సంబంధించినటువంటి లౌకిక వైదిక కర్మలను కనుక నీవు ఆచరించినావు అనంటే తప్పకుండా నా అనుగ్రహం నీకు లభిస్తుందయ్యా అని సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటివి ఏవేవి ఉన్నాయి పదార్థాలు లోకంలో విస్తృతంగా వర్ణించినాడు ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ. అందుకని సత్వమయములైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నీవు స్వీకరించాలి అని అన్నీ కూడా చెప్పి, అర్జున, నేను చెప్పినటువంటి జ్ఞానాన్నంతా నీకు వివరించినాను, ఇప్పుడు నీ అనుభవం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు అంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నాకు మోహం తొలగిపోయినది, స్మృతి వచ్చినది నీ అనుగ్రహం వలన. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇప్పుడు సందేహాలన్నీ తొలగిపోయినాయి, ఇప్పుడు నీవేది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అబ్బా, నేను బోధించినటువంటి బోధ వీనికి అర్థమైనది, మొత్తానికి నీవేది చెప్తే అది చేస్తాను అనేటువంటి దిశకు వీడు ఎదిగినాడు. ఇంకేమిటి, నేనేం చెప్పినాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు, యుద్ధం చేయమని అన్నావు కాబట్టి తప్పకుండా యుద్ధం చేస్తాను. భగవద్గీత అంతా చెప్పి యుద్ధం చేయమన్నాడా కృష్ణ పరమాత్మ? భగవద్గీత అంతా చెప్పి కృష్ణ పరమాత్మ ఏం చెప్పినాడు అంటే, ఎవరికి ఏది విధింపబడి ఉన్నదో ధర్మము వాళ్ళు ఆ ధర్మాన్ని ఆచరించండి అని అన్నాడు. నీవేమన్నావు మొట్టమొదట, బిచ్చమెత్తుకొని బ్రతుకుతాను నేను, వీళ్లతో యుద్ధం చేసి మాత్రం రాజ్యాన్ని పొందను, కిన్నో రాజ్యాన్ని భోగేనా అని అన్నాడు. బిచ్చమెత్తుకొని బ్రతికేటువంటి బ్రతుకు ఎవరిది అనంటే అది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి బ్రతుకు. భైక్ష్య వృత్తి అనేటువంటిది బ్రాహ్మణులకు సంబంధించిన, అది స్వధర్మం, అది నీకు విధర్మం. అందుకని క్షత్రియుడైన నీకు స్వధర్మం ఏది అంటే యుద్ధరంగానికి వచ్చినప్పుడు యుద్ధరంగంలో యుద్ధం చేయడమే క్షత్రునికి స్వధర్మము. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అప్పుడు ఆయన యుద్ధం చేయడం కోసమే పూనుకున్నాడయ్యా ధృతరాష్ట్ర అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పి ఏమన్నాడు అంటే, యత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మమ. సంజయుడు అన్నాడు, ధృతరాష్ట్ర, ఇంత విన్నావు కదా అని ఉపదేశం చేసినది యుద్ధం చేయడానికి కోసము సిద్ధమైనాడు. ఈ సందర్భంలో నీకు మంచి అప్పుడప్పుడు అక్కడ జరిగినవన్నీ చెప్పుతూ మధ్యలో ఈయన కూడా కొన్ని మేళవింపు చేసి చెప్తాడు ధృతరాష్ట్రునికి. ఆ మేళవింపులో ఏముంటుంది అంటే, నీవు చేసినటువంటి అపరాధం వల్ల ఇంత యుద్ధం జరుగుతున్నది, ఇవన్నీ చెప్పకురా, అక్కడ జరిగేదో చెప్పు అని ఈయనంటాడు. నన్ను ఎప్పటికీ నీవు నిందిస్తూ ఉండకు అంటే, ఆ ఉండకుండా ధృతరాష్ట్రునికి బాధ కలిగేట్టుగా తన చేసినటువంటి అపరాధం ఉన్నదో తాను తెలుసుకొని మొట్టమొదటి వీడు పశ్చాత్తాపాన్ని పొందని అనే ఉద్దేశంతో, ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో అక్కడ పార్థుడైనటువంటి ధనుర్ధారి అయినటువంటి పార్థుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది.
ఇందులో ఏమాత్రం సందేహం లేదయ్యా అనే ఈ మాటలు చెప్పి 700 శ్లోకాలను ముగించినాడు. గోపాలకృష్ణ భగవానికి సూక్ష్మంలో మోక్షం చెప్పి వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో ఏమంటాడు అనంటే, గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై. గీత సుగీత చెయ్యాలి, వేరే ఇతరమైనటువంటి శాస్త్రాలను ఎందుకయ్యా నీవు సంగ్రహించి, గీతాశాస్త్రం ఒక్కటుంటే చాలు. సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయో హరి సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మను. సర్వశాస్త్రములతో కూడుకున్నటువంటిది గీతాశాస్త్రము. సర్వదేవతల యొక్క మయుడు హరి నారాయణమూర్తి. సర్వతీర్థములు ఉన్నటువంటిది ఏది అనంటే గంగా. గంగలోకి వెళ్ళి మనం మునిగినామునంటే ఇంక మళ్ళీ ఇంకొక చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గీతాశాస్త్రాన్ని ఒక్కదాన్ని మనం చదివినాము అన్న తర్వాత వేరే శాస్త్రాన్ని చదివే అవసరం లేదు. కృష్ణుణ్ణి ఒక్కడిని మనము ఆశ్రయించినాము అన్న తర్వాత వేరే ఇతర దేవతలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అంత పవిత్రమైనదియా ఈ గీతాశాస్త్రము. శ్లోకమేకం గీతాయాః మానముచ్యతే. ఒక్క శ్లోకాన్ని ఈ గీతాశాస్త్రంలో అధ్యయనం చేసిన నీ జీవితం ధన్యమవుతుందయ్యా అని దీని యొక్క మహిమనంతా అపారంగా వర్ణించి ఆ తర్వాత యుద్ధానికి సంబంధించిన విషయాన్ని గురించి చెప్పడానికి పూనుకున్నాడు. గోపాలకృష్ణ భగవానికి గట్టిగా గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే. ధర్మరాజు యుద్ధరంగానికి రాగానే తన సారథితో అన్నాడు. అర్జునుడేమో మధ్యదాకా తీసుకువెళ్ళమని అన్నాడు. ధర్మరాజు ఏమన్నాడు అంటే, కౌరవుల సైన్యం దాకా నా రథాన్ని తీసుకువెళ్ళవయ్యా అన్నాడు. కౌరవ సైన్యం దాకా తీసుకువెళ్ళగానే ధర్మరాజు రథం నుండి కిందికి దిగి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి రథానికి 3 ప్రదక్షిణాలు చేసి దీర్ఘదండ ప్రణామం చేసి నిలబడ్డాడు. తాత ఆశీర్వాదం చెయ్యి. ఏం ఆశీర్వాదం చేయాలరా? యుద్ధంలో నీవు గెలుతువుగాక అని ఆశీర్వాదం చెయ్యి అన్నాడు. యుద్ధంలో నీకు జయం వచ్చుగాక అని ఆశీర్వాదం చేసినాడు. చేసి ఏమన్నాడు అనంటే, ధర్మరాజా, మా మనసుల యొక్క ప్రవృత్తిని నీవెట్లా గమనిస్తావయ్యా? యుద్ధరంగానికి వచ్చిన తర్వాత ఒకవేళ నీవు వచ్చి నాకు నమస్కారం చేయకపోయినట్టయితే నిన్ను చంపుదాము అని అనుకున్నాను. తాత నాకు తెలుసు నిన్ను. అక్కడి నుండి సరాసరి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినాడు. చుట్టూ ప్రదక్షిణం చేసినాడు, నమస్కారం చేసినాడు. విజయోస్తు అన్నాడు అని వట్టిగా ఊరుకోక ధర్మనందన భీష్మాచార్యుల వారు అన్నట్టుగా యుద్ధరంగానికి వచ్చి నీవు నా పైన యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసినావు అనుకో, నమస్కారం చేయకుండా తప్పకుండా నిన్ను సంహరించాలి అని అనుకున్నానయ్యా. నమస్కారం చేసినాడు. ధర్మరాజు అంటే అది. వీళ్లతో నేను యుద్ధం చేయబోతున్నాను, వీళ్లకు నమస్కారం ఎందుకు చేయాలి అని ఊరుకోలేదు. శత్రువైనా కానీ నాకు తాతయ్య ఉన్నాడు, శత్రువైనా కానీ నాకు శత్రుస్థానంలో మా గురువు గారు ఉన్నాడు, మా తోటి వాళ్ళు ఉన్నారు. నమస్కారం చేసి ఆగక తమ్ముల సమీపానికి వెళ్ళినాడు. దుర్యోధనాదుల సమీపానికి వెళ్ళి క్షేమ సమాచారాలను తెలుసుకొని వచ్చి రథాన్ని అధిరోహించి పాండవ సైన్యంలో కూర్చున్నాడు. ధర్మరాజు అంటే ఇది. అందుకని కృష్ణునికి పాండవులంటే అమితమైనటువంటి ప్రేమ, భక్తి. వాళ్లకు ధర్మం అంటే అభిమానం ఉన్నది కావున అందులో ధర్మాన్ని ప్రబోధించేటువంటి అర్జునుడు, ధర్మరాజు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళని చాలా ఇష్టపడతాడయ్యా. మొదటి నాటి యుద్ధము ప్రారంభమైనది. ఇక్కడ ఈ కౌరవులలో ఒక విధమైనటువంటి చర్చలు జరిగినాయి. యుద్ధరంగానికి వచ్చి నిలబడడానికి పూర్వము రాత్రిపూట ఏం చర్చ జరిగినది అని అంటే, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీళ్ళంతా ఉన్న సమయంలో ధర్మరాజు చాలా యోగ్యుడయ్యా, అందుకని ఈనాటికైనా నీవు వాళ్ళు అడిగినటువంటి ఆ 5 ఊర్లను ఇచ్చినా కానీ సంతోషపడతారు అని భీష్ముడు అన్నాడు. అనగానే ఆ సభలో ఉన్నటువంటి కర్ణుడు ఒక్కసారి లేచి, ఏమైనా మొదటి నుండి చూస్తూనే ఉన్నా ఈ ముసలాయన యొక్క మాటలను, మన దగ్గర ఉంటాడు, పాండవులను గురించి మాట్లాడతాడు,
అందుకని దుర్యోధన, నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నానయ్యా. ఏమిటి అన్నాడు దుర్యోధనుడు. ఈ ముసలాడైనటువంటి భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధరంగంలో నేను అడుగు పెట్టను అన్నాడు. అనగానే భీష్ముడు ఉదాసీనంగా ఉన్నాడు. కానీ మరిప్పుడు సేనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనే చర్చ వచ్చినది. ఇంకెవరు సేనాధిపత్యాన్ని స్వీకరించేవాళ్ళు? మా కౌరవ సైన్యంలోనే భీష్ముడైనటువంటి నీవే సేనాధిపతివి. దుర్యోధనుడు భీష్మునికి సర్వసేనాధిపత్యాన్ని ఇచ్చినాడు. అక్కడ పాండవులలో సర్వసేనాధిపతి ఎవరు? ధృష్టద్యుమ్నుడు. అంగీకరించినారు. కృష్ణుడు కూడా చాలా సంతోషపడ్డాడు. ద్రుపద మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది ధృష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా యజ్ఞగుండంలో నుండి ఆవిర్భవించినటువంటి అయోనిజులు వాళ్ళిద్దరూ కూడా. అక్కడ ధృష్టద్యుమ్నుడు సర్వసేనాధిపతి ఉన్నాడు. ఇక్కడ భీష్మ పితామహుడు ఆయన సర్వసేనాధిపతి ఉన్నాడు. యుద్ధరంగానికి వచ్చి ఒక విచిత్రమైనటువంటి వ్యూహాన్ని రచించినాడు. మహాభారత ఇతిహాసంలో 18 రోజులు జరిగేటువంటి యుద్ధాల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహము రచింపబడ్డది. ఆ వ్యూహాలను ఛేదించుకొని వెళ్ళడము అది అసాధ్యమైనటువంటిది. మొదటిది మొత్తం 18 వ్యూహాలు ఉన్నాయి. మానుష వ్యూహము, అచల వ్యూహము, క్రౌంచ వ్యూహము, గరుడ